ఫ్రెండ్స్, జానకమ్మ గారు సినీ ప్రపంచంలో దాదాపుగా 5 దశాబ్దాలు అంటే దాదాపుగా 50 ఏళ్లకు పైగానే ఆవిడ పాటల ప్రపంచంలో ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 17 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారావిడ. అయితే నిజం చెప్పాలి అంటే ఆవిడ లైఫ్‌లో ఆవిడ అన్నీ చూసేసారు. ఆవిడకున్న అభిమానులైతే నిజంగా మాటల్లో చెప్పలేం. కానీ ఆవిడ లైఫ్‌లో ఆవిడ ఎన్నో రకాల హ్యాపీనెస్‌ని పొందారు. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక గృహిణిగా, ఒక సింగర్‌గా ఆవిడ నిజంగా ఒక పరిపూర్ణమైన లైఫ్‌ని పొందారు. అయితే నిజానికి జానకమ్మ గారికి మైసూర్ అంటే ఎందుకు అంత ఇష్టం అనేది గనుక చూస్తే వాళ్ళ అబ్బాయి వల్ల. వాళ్ళ అబ్బాయిది తన ఆఖరి రోజులంతా ఎక్కువ కాలం మైసూర్‌లోనే గడిపారు. ఇక తన కొడుకుని తలుచుకుంటూ తను కూడా తన శేష జీవితాన్ని మైసూర్‌లోనే గడపాలనుకున్నారు. కానీ ఆవిడ మానసికంగా కృంగిపోయారు. ఆవిడకి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ అయితే బాగా షూటప్ అయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో ఆవిడ మైసూర్‌లోనే ఉండాలని నిశ్చయించుకున్నారు. కానీ ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడకి సంబంధించిన కొన్ని సామాన్లను తీసే క్రమంలో ఆవిడ పర్సనల్ గదిలో ఒక 2 ట్రంక్ పెట్టెలు కనపడ్డాయట. అయితే ఆ ట్రంక్ పెట్టెలు ఏంటి? ఎవరిది? అని అటు సన్నిహితులు, అటు కుటుంబ సభ్యులు అందరూ అడిగారు కానీ, అందులో ఏముంది అనే విషయాన్ని కరెక్ట్‌గా ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకనంటే జానకమ్మ గారు దాన్ని కొద్దిగా రహస్యంగానే పెట్టుకున్నారట. అయితే ఆ ట్రంక్ పెట్టి తాళం ఓపెన్ చేసి చూసేసరికి నిజంగా అందరూ షాక్ అయిపోయారు. దానిలో ఏముందో తెలుసా ఫ్రెండ్స్? అభిమానులు దాదాపుగా జానకమ్మ గారు తన పాట మొదలుపెట్టిన సమయం నుంచి రాసిన ఉత్తరాలున్నాయన్నమాట. అంటే సాధారణంగా ఇప్పుడంటే ఇన్‌స్టాగ్రామ్ మెసేజ్‌లు, ఫేస్‌బుక్‌లు, కామెంట్‌లు వచ్చాయి గానీ, ఒకప్పుడు అభిమాన నటులకి కానీ, గాయనీలకి కానీ ఎలా ఉండేది అంటే జస్ట్ ఒక లెటర్ లాగా లెటర్ రాసి మీరు ఈ పాట పాడారు, మీరంటే మాకు చాలా ఇష్టం, ఇట్లాంటివే ఉండేవన్నమాట. అలాగా అభిమానులు రాసిన ఎన్నో లెటర్స్‌ని దాదాపుగా వేల లెటర్స్‌ని ఆవిడ చాలా పదిలంగా దాచుకున్నారు. అయితే ఆ లెటర్స్ మామూలు కాగితం రూపంలో ఉంటాయి కదా! అవి పాడవకుండా ఉండడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకొని ఎంతో చక్కగా దాన్ని పొందుపరుచుకున్నారు. నిజం చెప్పాలి అంటే అసలు నిజం చెప్పాలి అంటే జానకమ్మ గారు పుస్తకాలంటే చాలా ఇష్టం. పుస్తకాల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో, అలాగే ఆవిడ ఫ్యాన్స్ రాసిన లెటర్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా దాచుకున్నారనమాట. నిజం చెప్పాలంటే ఆవిడకవి ఒక బంగారం, వజ్రం, డబ్బులతో సమానం. అంతకన్నా ఎక్కువనమాట. అందుకనే ఆవిడ జ్ఞాపకాలను అలాగే ఉంచటం కోసం ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ మనవరాళ్ళు వాళ్ళు కూడా ఏం చేశారంటే, లేదు వీటన్నిటిని పదిలంగా దాచాలని చెప్పేసి దానికి సంబంధించిన అరేంజ్‌మెంట్స్ అయితే చేస్తున్నారనమాట. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.